అందరికీ నమస్కారం. మేషరాశివారికి మే 25, 26, 27 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మేషరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో, అలాగే మేషరాశివారు చేసుకోవలసిన పరిహారాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మేషరాశివారి గురించి ఎంత చెప్పినా తక్కువే. జ్యోతిష్యం ప్రకారం మీ రాశ్యాధిపతి కుజుడు అంటేనే ధైర్యానికి, సాహసానికి పెట్టింది పేరు. మీది అగ్నితత్వ రాశి కావడం వల్ల మీలో ఎప్పుడూ ఓ ఉత్సాహం, ఓ చురుకుదనం ఉరకలేస్తూ ఉంటాయి. ఏదైనా పని మొదలుపెట్టాలంటే మీరే ముందుంటారు. నేనున్నాను అంటూ దూసుకుపోతారు. కొత్త దారులు వేయాలన్నా, సవాళ్లను ఎదుర్కోవాలన్నా మీ తర్వాతే ఎవరైనా. మీలోని ఆత్మవిశ్వాసం, ముక్కుసుడితనం చూస్తే ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. నాయకత్వ లక్షణాలు మీలో పుట్టుకతోనే వస్తాయి. మనకెందుకులే అని పక్కకు తప్పుకునే రకం కాదు మీరు. బాధ్యతలను భుజాన వేసుకుని ముందుకు నడిపించే సత్తా మీ సొంతం. మీకున్న ఇంకో గొప్ప గుణం ఏంటంటే, మీరు దేనికి భయపడరు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా బెదిరిపోకుండా ఏదైతే అదైంది చూసుకుందాం అనే ధీమా మీలో కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మీరు చాలా వేగంగా ఉంటారు. ఎక్కువ సమయం వృధా చేయరు. స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరి కిందా పనిచేయడానికి ఇష్టపడరు. మీ దారి మీరే చూసుకుంటారు. మీలో ఎప్పుడూ ఓ చిన్నపిల్లలాగా అమాయకత్వం, ఉత్సాహం తొంగిచూస్తూ ఉంటాయి. అందుకే వయస్సు పైబడినా మీ మనస్సు మాత్రం యవ్వనంగానే ఉంటుంది. మీ వాళ్లను, మీకు నచ్చిన వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. నిజం చెప్పాలంటే మేషరాశివారున చోట ఓ ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మీ ఉత్సాహం, మీ సానుకూల దృక్పథం చుట్టూ ఉన్నవారికి కూడా స్ఫూర్తినిస్తాయి. మీరు ఏదైనా మొదలుపెడితే దాన్ని ఓ కొలిక్కి తెచ్చేదాకా వదలరు. మీ మాటతీరు కొందరికి కటువుగా అనిపించినా మీ మనసులో కల్మషముండదు. మీరున్నారంటే అక్కడ ఓ కొత్త ఆలోచన, ఓ కొత్త ఉత్సాహం పురుడు పోసుకుంటుందన్నమాట. అందుకే మేషరాశివారు నిజంగా ఓ అగ్నికణం లాంటివారు. తమ చుట్టూ ఉన్నవారి జీవితాల్లో వెలుగులు నింపుతూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. మీలాంటివాళ్లు పక్కనుంటే ఎంత ధైర్యమో కదా. మేషరాశివారికి మే 25, 26, 27 తేదీలలో ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 25వ తేదీ ఫలితాలు గురించి తెలుసుకుందాం. ఈ రోజు మీ ఆలోచనలు ప్రధానంగా మీ వ్యక్తిగత విషయాలు, ఆరోగ్యం మరియు మీ రూపురేఖలపైనే ఎక్కువగా ఉంటాయి. చంద్రుడు మీ రాశిలోనే ఉండటం వలన మీరు కొంచెం ఉద్వేగంగా లేదా చురుకుగా ఉండవచ్చు. మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని ఆచరణలో పెట్టాలనే తపన కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త ఓపిక అవసరం. మీ మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశముంది. కాబట్టి స్పష్టంగా, నెమ్మదిగా సంభాషించడం మంచిది. ఇంట్లో ప్రశాంత వాతావరణం కోసం మీరు కొంత చొరవ తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపించడం అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చలు జరగవచ్చు. అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. తలనొప్పి లేదా చిన్నపాటి అస్వస్థత కలిగే అవకాశముంది. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ధ్యానం లేదా యోగా వంటివి చేయడం వలన మేలు జరుగుతుంది. ఆహారపు అలవాట్లపై కూడా దృష్టి పెట్టడం మంచిది. బయటి ఆహారానికి దూరంగా ఉండటం ఉత్తమం. ఉద్యోగస్తులకు ఈ రోజు పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. పై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. కాబట్టి వీలైనంతవరకు వాదనలకు దూరంగా ఉండండి. మీ పనులను శ్రద్ధగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ రోజు ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు కూడా ముందుకు రావచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. డబ్బు విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు. పొదుపుపై దృష్టి సారించడం మంచిది. వ్యాపారస్తులకు తమ వ్యాపార వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. భాగస్వాములతో లేదా కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మృదువుగా వ్యవహరించాలి. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రయాణాల వల్ల అనుకూల ఫలితాలు ఉండవచ్చు. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. విద్యార్థులు తమ చదువుపై ఏకాగ్రత పెట్టడానికి ఇది మంచి రోజు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయుల నుండి సహకారం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే కొంచెం మానసిక ఒత్తిడి కూడా ఉండే అవకాశముంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. వివాహితులకు తమ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉంటుంది. మీ భాగస్వామి మీ ఆలోచనలకు మద్దతు ఇస్తారు. ఇద్దరు కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. దూర ప్రయాణాల గురించి చర్చలు జరగవచ్చు. ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం ద్వారా బంధం మరింత బలపడుతుంది. ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.
మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. మీ భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల సంతోషం రెట్టింపవుతుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మేషరాశివారికి మే 26వ తేదీన ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు కూడా మీ దృష్టి మీ వ్యక్తిగత లక్ష్యాలు, ఆరోగ్యం మరియు మీ ప్రవర్తనపైనే ఉంటుంది. చంద్రుడు మీ రాశిలోనే సంచరించడం వలన మీరు ఉత్సాహంగా ఉంటారు, కానీ కొన్నిసార్లు కొంచెం అసహనంగా కూడా ప్రవర్తించే అవకాశముంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ జీవితంలో మీ మాటతీరు చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాలు లేదా ఆస్తి సంబంధిత విషయాలపై చర్చలు జరిపేటప్పుడు సంయమనం పాటించండి. మీ కోరికలను నెరవేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది, కాని అందరినీ కలుపుకుపోవడం ముఖ్యం. ఇంట్లో ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. ఆరోగ్యం విషయంలో సాధారణంగా ఉంటుంది, కాని మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఎక్కువగా ఆలోచించడం వల్ల చిన్నపాటి ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. ఉదయాన్నే నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. కళ్లకు సంబంధించిన చిన్న సమస్యలుంటే నిర్లక్ష్యం చేయకండి. ఉద్యోగస్తులకు పనిలో చురుకుదనం కనబరుస్తారు. మీపై అధికారులు మీ పనితీరును గమనిస్తారు. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల మేలు జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంపాదన మార్గాలు బాగుంటాయి, కాని అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. కుటుంబ అవసరాల కోసం లేదా విలాస వస్తువుల కోసం ఖర్చు చేసే సూచనలున్నాయి. భవిష్యత్తు అవసరాల కోసం కొంత పొదుపు చేయడం మంచిది. వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశముంది. కస్టమర్లతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు తమ లక్ష్యాలపై దృష్టి సారించడానికి ఇది మంచి రోజు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. స్నేహితుల సహాయంతో కొన్ని కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందవచ్చు. వివాహితులకు వారి జీవిత భాగస్వామితో అనుబంధం మరింత దృఢపడుతుంది. ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. కలిసి కొన్ని సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశముంది. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. మీ భాగస్వామికి మీ మనసులోని మాటను ధైర్యంగా చెప్పగలుగుతారు. కలిసి విహారయాత్రలకు వెళ్లే ప్రణాళికలు వేసుకుంటారు. మేషరాశివారికి మే 27వ తేదీన ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు మీ దృష్టి ప్రధానంగా కుటుంబం, డబ్బు మరియు మాటతీరుపై ఉంటుంది. చంద్రుడు మీ 2వ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఆర్థిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన చర్చలు జరిపే అవకాశముంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన ప్రణాళికలు వేస్తారు. మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. కుటుంబపరంగా కొన్ని బాధ్యతలు మీపై పడవచ్చు. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం విషయంలో సాధారణంగా ఉంటుంది, అయితే గొంతు లేదా దంతాలకు సంబంధించిన చిన్న సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఆహారం విషయంలో సమయపాలన పాటించడం మంచిది. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులకు ఈ రోజు పనిభారం కొంచెం తగ్గుతుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు బాగా ఉపయోగపడతాయి. మీ మాటలతోపై అధికారులను మెప్పించగలుగుతారు. ఆర్థిక పరమైన ప్రయోజనాలు కూడా అందే అవకాశముంది. సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశముంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు. కుటుంబ సభ్యుల నుండి కూడా ఆర్థిక సహాయం అందే సూచనలున్నాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా పొదుపు పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. మీ వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలలో స్పష్టత ఉంటుంది. కస్టమర్ల నుండి మంచి స్పందన లభిస్తుంది. వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం. విద్యార్థులు తమ చదువులో పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా వాణిజ్యం, గణితం వంటి సబ్జెక్టులపై ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల ప్రయోజనముంటుంది. ఏకాగ్రతతో చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. వివాహితులకు తమ జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఆర్థిక విషయాల్లో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. మీ భాగస్వామికి విలువైన బహుమతి ఇచ్చే అవకాశముంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రేమికులకు ఈ రోజు చాలా ఆనందంగా గడుస్తుంది. మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు తమ ఇష్టాయిష్టాలను పంచుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. మీ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి కూడా ఇది మంచి సమయం కావచ్చు. మేషరాశివారు ఈ 3 రోజులు కొన్ని సాధారణ పరిహారాలు పాటించడం వలన గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని అనుకూల ఫలితాలను పొందడానికి అవకాశముంటుంది. ఇవి చాలా సులభమైనవి, ఎవరైనా ఆచరించగలిగేవి. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన కుజుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో, అంటే మీ 4వ ఇంట్లో కొంచెం బలహీనంగా ఉన్నాడు.
దీనివల్ల ఇంట్లో కొన్నిసార్లు ప్రశాంతత లోపించడం, తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం కావడం వంటివి జరగవచ్చు. దీనికిగాను ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం చాలా మంచిది. మంగళవారం నాడు ఆంజనేయస్వామికి ఎర్రటి పువ్వులు లేదా తమలపాకులతో పూజ చేయడం, బెల్లం లేదా అరటిపండు నైవేద్యంగా పెట్టడం వలన కుజగ్రహం శాంతిస్తుంది. అలాగే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలకు దిగకపోవడం ఉత్తమం. శనిగ్రహం మీ 12వ ఇంట్లో సంచరిస్తున్నందున మీకు ఏలినాటి శని మొదటి దశ నడుస్తోంది. దీనివల్ల కొన్ని అనవసరమైన ఖర్చులు, ప్రయాణాలలో ఆటంకాలు లేదా నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. దీని నివారణకు ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నల్ల నువ్వులు లేదా నల్లటి వస్త్రాలను పేదవారికి దానం చేయడం మంచిది. కాకులకు ఆహారం పెట్టడం, వృద్ధులకు లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కూడా శనిదేవునికి ప్రీతికరం. ఓం శం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం వలన కూడా మనశ్శాంతి కలుగుతుంది. ఈ రోజుల్లో చంద్రుడు మీ రాశిలోనూ, ఆ తర్వాత మీ 2వ ఇంట్లోనూ సంచరిస్తాడు. మనసు ప్రశాంతంగా ఉండటానికి సోమవారం నాడు శివునికి పాలు లేదా నీటితో అభిషేకం చేయడం, పేదవారికి బియ్యం లేదా పాలు దానం చేయడం వలన చంద్రుని అనుగ్రహం లభిస్తుంది. మీ మాట తీరుపై కూడా కొంచెం శ్రద్ధ వహించండి. ఎందుకంటే సూర్యుడు, బుధుడు మీ 2వ ఇంట్లో ఉండటం వలన మీ మాటలే మీకు బలాన్ని లేదా కొన్నిసార్లు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. సాత్విక ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.